హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్, ఎస్ఆర్ నగర్. ఇప్పుడు మనం ఏంటంటే న్యూబార్న్ బేబీస్‌కి 0-1 మంత్‌లో ఉన్న పిల్లలకి ఈ సమ్మర్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి అడిక్వేట్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇస్తూ ఉండాలి. అంటే ఫ్రీక్వెంట్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది చాలా ఇంపార్టెంటు. వాళ్ళు సరిగ్గా బరువు పెరుగుతున్నారా లేదా అనేసి మనం మటికి చూసుకోవాలి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్పేసి మనం వదిలేస్తే కాదు. అంటే బ్రెస్ట్ ఫీడింగ్‌తో పాటు వాళ్ళని మనం మటికి మానిటర్ చేయాలి. బరువు అయితే కరెక్ట్‌గా ఎంతైతే పెరగాలో అంత మటికి పెరుగుతున్నారా? ప్రాపర్‌గా యూరిన్, స్టూల్ అన్నది మటికి పాస్ చేస్తున్నారా లేదా? అన్న విషయం గురించి మనం మటికి ఒకసారి మనం మటికి చూసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు ఈ వేసవి కాలంలో బ్రెస్ట్ ఫీడింగ్ అని ఒకవేళ గాని ఫెయిల్ అయినప్పుడు, వాళ్ళు అడిక్వేట్‌గా పాలు మటికి రానప్పుడు ఏమవుతుంది అంటే, అండ్ హీట్‌కి గాని ఎక్స్‌పోజ్ అయిపోతే పిల్లలు డీహైడ్రేషన్‌లోకి వెళ్ళే మటికి ఛాన్స్ ఉంటది. ఇలాగ వెళ్ళి వాళ్ళు రకరకాలైన మనకి మార్పులొచ్చి వాళ్ళలో ఏంటంటే బాడీ అంతా స్టిఫ్ అయిపోతుంది. లోపల బాడీలో బాగా మటికి యాసిడ్ ప్రొడ్యూస్ అయిపోతుంది. సోడియం ఎక్కువైపోతది. అండ్ కిడ్నీస్ కూడా మటికి ఫెయిల్ అయిపోయి వాళ్ళకి మటికి ప్రాణం మీదకి వచ్చే మటికి ఛాన్స్ కూడా ఉంటది. అందుకని అంటే ఏ కాలంలోనైనా మనం మటికి చూసుకోవాల్సిందేంటంటే, ఒకసారి మనం మటికి బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వైస్ ఇచ్చాము, వాళ్ళు మటికి ఫీడింగ్ అయితే మటికి చేస్తున్నారు అంటే, అది సరిగ్గా మటికి వాళ్ళకి సరిపోతుందా లేదా అనేసి తెలుసుకోవడానికి బరువు అన్నది మనం ఫ్రీక్వెంట్‌గా ఫస్ట్ మటికి 4 డేస్‌కి, 1 వీక్‌కి అలాగా వీక్లీ అలాగా చూసుకొని అది కరెక్ట్‌గా బరువు అన్నది బేబీ బరువు కరెక్ట్‌గా పెరుగుతుందా? బేబీ ఏమో కరెక్ట్‌గా మటికి యూరిన్ అయితే మటికి పోస్తుందా లేదా అనేసి మనం మటికి చూసుకోవాలి. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి వాళ్ళు ఎక్కువగా హీట్‌కి ఎక్స్‌పోజ్ అయితే అవ్వకూడదు. అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి క్లోదింగ్. సో, ఈ క్లోదింగ్ అన్నది మనం ఏంటంటే లైట్ క్లోదింగే సమ్మర్ టైమ్స్‌లో వేయాలి. అన్‌లెస్ ద బేబీ ఈజ్ ప్రీమెచ్యూర్. ప్రీమెచ్యూర్ బేబీస్‌కి ఎక్స్‌ట్రా క్లోదింగ్ వేయాలి. కానీ టైంకి పుట్టిన పిల్లలకి అంటే టర్మ్ బేబీస్‌కి మనం మటికి లైట్ క్లోదింగ్ వేయాలి. అంటే జస్ట్ 2 లేయర్స్ ఆఫ్ లైట్ క్లోదింగ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ మాట. సో, అలా చేస్తే ఏంటంటే హీట్ అయితే మటికి బయటికైతే మటికి వెళ్ళిపోతుంది. అండ్ స్లోగా తనకి బాడీలో ఉన్న మటికి హీట్ అన్నది కూడా బయటికైతే వెళ్ళిపోతదనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే వాళ్ళలో ఎక్కువగా మనం క్రీమ్స్ అలాంటివి మనం అప్లై అయితే మనం చేయకూడదనమాట. క్రీమ్స్ అప్లై చేస్తే ఈ స్వెట్ గ్లాండ్స్ అన్నీ మటికి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అట్లాంటి పిల్లలకి మనం జనరల్‌గా మనం లోషన్స్ అంటే వాటర్ బేస్డ్ లోషన్సే వాడడం అయితే మటికి బెటర్ అనమాట. సన్ స్క్రీన్స్ అన్నవి 6 మంత్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలకి మనం మటికి పెట్టకూడదు. ఎందుకంటే అది అబ్జార్బ్ అయిపోయి పిల్లల్లో ఒక రకమైన టాక్సిన్ లాగా పనిచేసి పాయిజనస్ మెటీరియల్ లాగా పనిచేసి హార్మ్ ఉంటదనమాట. దెన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ సన్‌లైట్‌కి తనని ఎక్స్‌పోజ్ అయితే చేయకూడదు. ఏ పిల్లల్ని కూడా డైరెక్ట్ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయితే చేయకూడదు. ఎస్పెషల్లీ మార్నింగ్ 9:30, 10 నుంచి సాయంత్రం 4-5 వరకు చంటి పిల్లల్ని బయటికైతే మనం తీసుకురాకూడదు. పిల్లల్ని ఇంట్లో ఉంచినప్పుడు ఒక కూల్ ఎన్వైర్న్‌మెంట్‌లో అయితే ఉంచాలి. అరౌండ్ 24, 25, 26 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్న ప్రదేశంలో మనం పెట్టొచ్చు. అండ్ ఏసీస్ కూడా కొంత వాడుకోవచ్చు. ఎయిర్ కూలర్స్ కూడా మనం వాడుకోవచ్చు. ఎటొచ్చి మనం చూసుకోవాల్సిందేంటంటే డైరెక్ట్‌గా ఆ గాలి బేబీ మీద పడకూడదనమాట. సో, ఇలాగా మనం ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా ఫీడింగ్ ఇస్తూ మన బాడీని మనం ప్రొటెక్ట్ అయితే చేసి అండ్ స్కిన్ కేరు, క్లోదింగు ఇట్లాంటి మీద మనం కొద్దిగా కాన్సంట్రేట్ చేస్తే మనం వాళ్ళని హెల్తీగా మనం వాళ్ళని ఉంచొచ్చు. థ్యాంక్ యూ.